హాయ్ తాతయ్య, హాయ్ నాయన, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేం ఆరోగ్యంలా బాగానే ఉన్నాను. ఏదడిగినా చెప్తున్నానంటే బాగానే ఉన్నట్టు కదా. నేను చదువుకుంటున్నాను. చదువుకున్న తండ్రి నిన్న ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పెదాలు దొండపొడలాగా ఉన్నాయి. టక్కున కొరికేయాలనిపించింది. నాకు ఎందుకు అలాగ అనిపించింది తెలుపగలరు? నీకెందుకు అలాగ అనిపించిందో నేను తెలపాలరా? నీ అమ్మ కడుపు మాడ, నువ్వు చదువుకుంటున్నావా లేకపోతే ఆ అమ్మాయి పెదాలు అవి ఇవి చూసేసి కొరికేయాలనిపిస్తుందని నన్ను అడుగుతున్నావు. ఎందుకు అలాగ అనిపించింది? ఆ వయసుకి అలాగ అనిపిస్తుంది రా చూసినప్పుడు. కానీ కంట్రోల్ చేసుకోవాలి. ప్రతిదీ అడిగి మన తాతకి మా ముసలి దానికి నేను ఎప్పుడు కొరకలేదు. నీకేడు చెప్తాను వాటి గురించి. ఎప్పుడైనా ముద్దు పెట్టుకోవాలంటే బొగ్గ మీదో నెత్తి మీద ఏదో పెట్టుకుండేవాళ్ళము. మీరే కొరికేస్తానని అంటున్నారు ఏంట్రా? చదువు మీద దృష్టి ఉంచిరా, కామం మీద కాదు నాయన. ఆ వయసు అలాంటిదే కానీ చదువు మీద దృష్టి ఉంచి అలాంటివి ఎవరికి అడగకూడదు, మనసులో పెట్టుకోవాలి. ఈ తాతకి అడిగా కానీ ఇంకెవరికి అడగమాక, తప్పుగా అనుకుంటారు. ఉంటాను.